వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ ఓల్డ్. సెప్టెంబర్ 18, 2024 బుధవారన్న చంద్రగ్రహణం. కొన్ని రాశులకు అదృష్టాన్ని, కొన్ని రాశులకు కష్టాలు చూపవచ్చు అని చెబుతున్నారు. సెప్టెంబర్ 18న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పూర్వాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో జరుగుతుంది. కానీ ఇది భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఎటువంటి సూత్రకాలం లేదా గ్రహణ కర్మలు అవసరం లేదు. అయితే జ్యోతిష్యులు ఈ గ్రహణం కొన్ని రాశులకు శుభఫలాలను ఇస్తుందని, మరికొన్ని రాశులకు అపరిచిత ప్రభావాలను చూపవచ్చు అని చెబుతున్నారు. అందులో మేషం, ఇంటి, వాహన మరమ్మతులు, మానసిక ఇబ్బందులు, విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తుల, అప్పుల నుండి ఉపశమనం, ఆరోగ్యం మెరుగుపడుతుంది, శత్రువుల నుండి రిలీఫ్ ఉంటుంది. కుంభం, ఆర్థిక విషయాల్లో ఆందోళన, శత్రువులపై విజయం, కుటుంబంలో వాగ్వాదాలు ఉంటాయి. వృషభం, పని విజయం, లాభాలు, పేరు పెరుగుతుంది, అనారోగ్య సమస్యలకు వైద్యం లభిస్తుంది. మిథునం, ఉద్యోగ, ఆర్థిక ఆందోళనలు తొలగుతాయి. ప్రమోషన్ ఆశించవచ్చు. ధనుస్సు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు, విద్యార్థులకు ఒత్తిడి. వృశ్చికం, సంతానం, వ్యాపారంలో డబ్బు నిలిచిపోతుంది, పిత్రార్జిత ఆస్తి వివాదాలు. కర్కాటక, వారసత్వ ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి. సింహం, ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం, మానసిక ఇబ్బందులు, ఆదాయం తగ్గుతుంది. కన్యా, భాగస్వామ్య వ్యాపారంలో నష్టాలు, విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు, ఉద్యోగంలో బదిలీ. మకర, వివాహ ప్రయత్నాలు విజయవంతం, స్నేహితుల సర్కిల్ విస్తరిస్తుంది, తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీన, గ్రహణ ప్రభావంతో మానసిక ఇబ్బందులు, ఆరోగ్యంలో మార్పులు, పెద్ద ప్రాజెక్టులు విజయవంతం కావడం కష్టమవుతుంది. గ్రహణ రోజు శివాలయానికి వెళ్లి పాలతో రుద్రాభిషేకం చేయడం, చంద్రబింబం, తెల్లటి గుడ్డ, బియ్యం, కంది పప్పు వంటి వాటితో దానాన్ని ఇవ్వడం, శివాష్టోత్తరం మరియు చంద్రాష్టోత్తరం జపించడం శుభప్రదం.